పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పనిచేస్తోందని నీలం మధు ముదిరాజ్ అన్నారు. మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నీలం మధు గజ్వేల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పేదలకు భూములిచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. మతాల పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోందని నీలం మధు ఆరోపించారు. ఈ మెదక్ గడ్డ నుంచి గతంలో అయినా ఒక ఆడబిడ్డ ఇందిరాగాంధీ గారు పోటీ చేసి ఇందిరాగాంధీ గారు ఈ గడ్డ నుంచి ప్రధానమంత్రి అయిన గడ్డ, ఆ గడ్డ నుంచి ఒక పేదింటి బిడ్డకు, బడుగు బలహీన వర్గాల బిడ్డకు అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా మీరు చూడొచ్చు, ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు, ప్రధానమంత్రి ఉన్నప్పుడు మన ప్రాంతంలో ప్రతి ఒక్క గ్రామంలో అయినా ప్రతి ఒక్క పట్టణంలో అయినా తెలుసుకోండి, ఆ రోజు భూములు ఇచ్చిన పార్టీ ఎవరైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నా. ఎస్సీలను అడగండి, బీసీలను అడగండి, ఎస్టీలను అడగండి. మీకు ఊళ్ళలో పోతే అసైన్మెంట్ భూములు ఇచ్చింది, లావన్న పట్టాలు ఇచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీ అని తెలుసుకోండి ఒకసారి. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు ప్రతి గ్రామంలోకి పోయినా టచ్ చేసినా మేము ఏ ఇంట్లో ఉన్నామని చెప్తే ఇందిరమ్మ ఇండ్లలో ఉన్నామని చెప్తారు. ఆ రోజు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నాం. అదేవిధంగా కంపెనీలకు పెట్టించింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ బిహెచ్ఎల్ అయినా సరే, ఓడిఎఫ్ అయినా సరే, ఐఐటి సంగారెడ్డి అయినా సరే, ఈ ప్రాంతంలో కంపెనీలు పెట్టించింది కూడా కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం, ప్రజా పాలన, మన అందరి పాలన ఇస్తున్న ప్రభుత్వం మన రేవంత్ అన్న ప్రభుత్వం. రేవంత్ అన్న ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఇచ్చిండ్రు. గతంలో ఉన్న కేసీఆర్ ఇదే కాన్స్టిట్యూన్సీ నుంచి ఉండే, మనం కనీసం కూడా ఈ కాన్స్టిట్యూన్సీ ఉన్న నాయకులు, ఆ గ్రామంలో ఉన్న సర్పంచ్ కూడా ఆయన ఫామ్ హౌస్ లో పోనీకి ఎంట్రీ లేకుండే. కానీ మన ప్రభుత్వంలో మన సీఎం గారు రేవంత్ అన్న గారి దగ్గరికి ప్రతి ఒక్క నాయకుడికి అందుబాటులో ఉండి అందరినీ కలుపుకోయేటట్టు ఉండే నాయకుడు రేవంత్ అన్న గారు. అహంకారం నుంచి ఉండే పార్టీకి వాళ్ళది, మనది ఆత్మగౌరవం ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. గతంలో అయినా చూడండి, వాళ్ళు చెప్తుండే మేము తెలంగాణ వచ్చినాక మీకు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పిన కేసీఆర్, మరి ఒక దళితులకు 3 ఎకరాల భూమి అని ఇచ్చినావా? కానీ మేము సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది, ప్రతి ఒక్క దళితులకు భూములు ఇచ్చింది, ఎస్టీలకు ఇచ్చింది, బీసీలకు ఇచ్చింది, ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్రూమ్. ఈ 10 ఏళ్లలో ఎన్ని గ్రామాలలో డబుల్ బెడ్రూమ్లు కట్టించారు చూపించండి. మీ గ్రామంలో డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయా? ఎవరికైనా వచ్చినాయి? కానీ మీరు గతంలో చూడండి, మీ గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీ గ్రామంలో కనుక్కోండి, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిరా లేదా తెలుసుకోండి ఒకసారి.